ఆశురెడ్డి సైలెంట్గా నిశ్చితార్థం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. సో మొన్నటి వరకు కూడా కేసులో ఇరుక్కుంది అని చెప్పేసి అందరికీ తెలిసిందే. సో ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి 9,35,00,000 రూపాయలు తీసుకొని, అది కూడా డబ్బు రూపంలో కాదు, బంగారం కానీ కార్లు కానీ ఈ రూపంలో తీసుకొని, ఆ తర్వాత పెళ్లి చేసుకోకుండా పెళ్లి విషయానికి వస్తే మాట దాటేయడం కానీ, కాంటాక్ట్ కట్ చేయడం కానీ, సో ఈ విధంగా చేసింది అంటూ ధర్మేంద్ర అని చెప్పేసి ఒక అబ్బాయి తన మీద కేసు నమోదు చేశాడు. వాళ్ళ నాన్నగారు ఇక్కడ హైదరాబాద్లోని షేక్పేట్లో ఉంటారు. సో ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ విధంగా ఆశురెడ్డి మా దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసింది, పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చేసరికి మమ్మల్ని దూరం పెట్టడం కానీ, కాంటాక్ట్ కట్ చేయడం కానీ, ఈ విధంగా అంటే ఇలాంటి మోసాలకు పాల్పడుతుంది అని చెప్పేసి పోలీస్ స్టేషన్ని ఆశ్రయించారు. సో ఆ తర్వాత సోషల్ మీడియాలో కానీ, న్యూస్ ఛానల్లో కానీ చాలా పెద్ద ఎత్తున చర్చ సాగింది. స్టిల్ ఇప్పటికి కూడా కేసు సాల్వ్ అయిందా అంటే సాల్వ్ అయితే కాలేదన్నమాట. కోర్టు వరకు కూడా వెళ్ళారు. సో ఆల్రెడీ కోర్టులో కూడా విచారణకు రావాలి అని చెప్పేసి ఆశురెడ్డికి నోటీసులు కూడా వచ్చాయి. సో ఆ తర్వాత ఆశురెడ్డి వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే, మాకు స్టే కావాలి, స్టే ఆర్డర్ కావాలి, సో అప్పటి వరకు మాకు కొంచెం రక్షణ కావాలి అని చెప్పేసి రకరకాలుగా కోర్టుకు మాత్రం చెప్పుకున్నారు. కానీ కోర్టు మాత్రం దేనికి కూడా అంగీకరించలేదు, అన్నిటికి కూడా నో అని చెప్పేసింది. సో ఇప్పుడు ఏంటంటే ఇలాంటి క్రమంలో ఈ విధంగా ఒక కేసు నడుస్తున్నప్పుడు, అది కూడా 9,30,00,000 రూపాయలకు సంబంధించినటువంటి కేసు, సో దానికి కూడా ఒక అబ్బాయిని మోసం చేసింది అని ఒక కేసు నడుస్తున్నప్పుడు ఎవరైనా ఎంగేజ్మెంట్ చేసుకుంటారా? కానీ ఆశురెడ్డి మాత్రం ఉన్నట్టుండి అందరికి కూడా షాక్ ఇచ్చింది. తన సోషల్ మీడియా అకౌంట్లో కొన్ని ఫొటోస్ని షేర్ చేసింది. సో అక్కడ కూడా ఐ గాట్ ఎంగేజ్డ్ అని చెప్పేసి ఆ విధంగా ఫొటోస్ షేర్ చేసినప్పటికి కూడా ఇంకా వేరే క్యాప్షన్ కానీ ఏది కూడా రాయలేదు. ఆ అబ్బాయి ఎవరు ఏంటనే విషయం కూడా బయటికి రాలేదు. అండ్ కనీసం ఫేస్ కూడా రివీల్ చేయలేదు. జస్ట్ తన ఒక ఫోటో, సింగిల్గా ఉన్న ఫోటో, అదేవిధంగా ఇద్దరు కూడా రింగ్స్ మార్చుకున్నటువంటి తన హ్యాండ్స్ ఫోటోని షేర్ చేసింది. సో ఈ విధమైనటువంటి ఫోటో చూసిన తర్వాత అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అరే ఇంత టెన్షన్లో ఉండి కూడా ఈ విధంగా కేసు నడుస్తుంది, కోర్టులో విచారణకు రావాలని చెప్పేసి కోర్టు చెప్తుంది, స్టే కూడా దాన్ని కొట్టిపడేసింది. మరి ఇంత టెన్షన్లో ఉండి కూడా ఇంత సాదాసీదాగా ఇంత హ్యాపీగా ఎంగేజ్మెంట్ ఏ విధంగా చేసుకున్నారు? సో తనకి ఇలాంటివంటి పట్టింపు లేవు అనే విధంగా కూడా చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఇంకొంతమంది ఏంటంటే ఇదంతా కూడా నిజం కాదు, ఏదైనా షూటింగ్లో చేశారేమో, సినిమా షూటింగ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా షో అయ్యి ఉండొచ్చు, అందులో భాగంగా ఆ విధంగా ఫొటోస్ తీసుకుని ఉండొచ్చు, దాన్ని కూడా మనం వేరే రకంగా అర్థం చేసుకుంటున్నామేమో అని చెప్పేసి ఆ విధంగా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఆశురెడ్డి తనకు ఎలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ కూడా టిక్ టాక్ అనే ఒక యాప్ ద్వారా బయటకు వచ్చి, ఆ తర్వాత మంచి క్రేజ్ సంపాదించుకొని బిగ్ బాస్కి వచ్చిన తర్వాత, ఆ తర్వాత పాపులారిటీ అయిపోయి, ఆ తర్వాత ఒక హోస్ట్గా మారిపోయి, యాక్ట్రెస్గా మారిపోయి, రకరకాలుగా మంచి ఫేమ్ అయితే వచ్చింది. బట్ ఇప్పుడు మాత్రం ఆ ఫేమ్ని నిలుపుకోకుండా ఒక అబ్బాయిని మోసం చేసిందనే ఒక మచ్చ మాత్రం ఆశురెడ్డి పైన పడిపోయింది. బట్ ఇలాంటి సందర్భాల్లో ఎంగేజ్మెంట్ చేసుకుంది అని ఒక ఫొటోస్ బయటికి రావడం అనేది ఇంకా చర్చనీయాంశంగా మారిపోయింది. సో మరి నిజంగా ఆశురెడ్డి ఎంగేజ్మెంట్ చేసుకుందని మీరు అనుకుంటున్నారా, లేకపోతే అది జస్ట్ షూటింగ్ అనుకోవచ్చా ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.